హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ శివా ఇన్ తెలుగు. పేరు మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే కంప్యూటర్ ఉన్నట్లయితే సో దాంట్లో మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ని లేకపోతే విండోస్ 7 8 ఇట్లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా. సో మరి ఇప్పుడు కొత్తగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తున్నారు. సో మీ దగ్గర ఆల్రెడీ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నట్లయితే సో మీకు ఈ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫ్రీగా అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. ఎటువంటి డబ్బులు కూడా తీసుకోమని చెప్తున్నారు. సో మరి ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా కొత్త ఫీచర్స్తో వస్తుంది ఫ్రెండ్స్. కొత్త విడ్జెట్స్, తర్వాత మనకి వాయిస్ కమాండ్, తర్వాత వాయిస్ టైపింగ్ చేసే విధంగా, ఇంకొకటి ఏంటంటే ఆండ్రాయిడ్ యాప్స్ కూడా దీంట్లో ఇన్స్టాల్ చేసే విధంగా ఈ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. మరి మీ ల్యాప్టాప్ అనేది ఈ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్కి పనిచేస్తుందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో అది పీసీ హెల్త్ చెక్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మనము దీన్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు నా ల్యాప్టాప్లో తీసుకెళ్ళి మీకు ఈ పీసీ హెల్త్ చెక్ యాప్తోని ఏ విధంగా మనము ఈ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేట్ చేయొచ్చా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలనేది చూపిస్తాను. సో ఆ డౌన్లోడ్ లింక్ అనేది, ఈ యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. సో ఇప్పుడైతే ల్యాప్టాప్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, ముందు మీ ల్యాప్టాప్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి దాంట్లో microsoft.comని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పీసీ హెల్త్ చెక్ ఒక యాప్ ఉంటుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఒకసారి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ ఫైల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని కొట్టేసి మనకి నెక్స్ట్ అని ఇన్స్టాల్ అని కొట్టేసండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మీ స్క్రీన్లో ఏ విధంగా అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టాను, సో అట్లా పెట్టేసి ఫినిష్ అని కొట్టేసేయండి. సో ఇప్పుడు మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు మన ల్యాప్టాప్ అనేది విండోస్ 11కి కంపాటబులా కాదా అనేది. సో దానిపైన క్లిక్ చేస్తే దిస్ పీసీ కెన్ రన్ విండోస్ 11 అంటే ఈ పీసీలో విండోస్ 11 అప్డేట్ అనేది అవుతుంది. ఒకవేళ మీ పీసీలో విండోస్ 11 అప్డేట్ కాకపోతే ఇక్కడ దిస్ పీసీ కెనాట్ రన్ విండోస్ 11 అని ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే ఒకవేళ మీ పీసీ కరెక్ట్గా రిక్వైర్మెంట్స్ అన్నీ లేకపోతే సో దిస్ పీసీ కెనాట్ రన్ వస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ విండోస్ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు విండోస్ 11 అని చెప్పలేదు. మీ ల్యాప్టాప్ అనేది విండోస్ 11కి కంపాటబుల్గా ఉంటే సో మీ విండోస్ అప్డేట్ అనేది ఆన్లో ఉంటే సో ఆటోమేటిక్గా విండోస్ 11 అనేది మీ ల్యాప్టాప్లో అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మరి ఇది ఎప్పుడు రిలీజ్ డేట్ అనేది మనకి తెలియదు. సో మేబీ సూన్ ఈ విండోస్ 11 అనేది అప్డేట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో మరి దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి ఏంది అనేది కూడా మీకు ఈ పేజ్ పైన ఒకసారి చదువుకోండి. అంటే ఎంత ర్యామ్ ఉండాలి, తర్వాత స్టోరేజ్ ఎంత ఉండాలి, తర్వాత సిస్టమ్ ఫర్మ్వేర్, తర్వాత గ్రాఫిక్ కార్డ్ ఎట్లా ఉండాలి. సో అట్లాంటి ల్యాప్టాప్లోనే ఈ విండోస్ 11 అప్డేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు మీ ల్యాప్టాప్ అనేది విండోస్ 11 అప్డేట్కి కంపాటబులా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.